నెహ్రూ, గాంధీ ఇవాళ ఆగస్టు 15 రాగానే జెండా ఎగరేసుకొని 2 మిఠాయిలు తిని 4 చాక్లెట్లు వంచుకొని జెండా ఉంచా అని చెప్పి ఇంకేదో పాట పాడుకొని జనగణమన పాట పాడి ఇంటికి వచ్చి ఓ సెలవు దొరికింది అనుకునేటువంటి ఓ నా భారత పౌరులారా, అసలు ఆగస్టు 15 గురించి కాదు, ఆగస్టు 14 గురించి దేశంలో చర్చ జరగాలి. 75 ఏళ్ల తర్వాత కూడా చర్చ జరగాలి, ఇంకో 75 ఏళ్ళు కూడా చర్చ జరగాలి. భారతదేశ ప్రజలకు నిజానిజాలన్నీ తెలవాలి. ఆగస్టు 14న ఏం జరిగింది, ఆగస్టు 14 కంటే ముందు దేశ విభజన కోసం ఆ ఏప్రిల్లో జరిగినటువంటి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెసు రాజకీయ పార్టీ కాదు, దేశ స్వాతంత్రం అంతా మేమే చెప్పినటువంటి కాంగ్రెసు, ఆ కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కు సంబంధం లేదు. ఆ కాంగ్రెసు ఏప్రిల్లో దేశ విభజనకు మేము ఒప్పుకుంటామని వాళ్ళు తీర్మానం చేసింది కాంగ్రెసు. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు, సమర్థించింది ఎవరు, దీని వెనుక ఉన్నది ఎవరు? విభజన జరుగుతుంటే ఇట్లా విభజన జరగాలి, ఈ భారతదేశం మీద అవగాహన ఉన్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఈ విభజనను ఒప్పుకోడు కూడా. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు, కాంగ్రెస్ ఒప్పుకున్నది. వాడెవడో వచ్చిండు, వాడెవడో రాడ్క్లిఫ్, ఇగోడో ఉంటాడు రాడ్క్లిఫ్, సర్ సిరిల్ రాడ్క్లిఫ్. వారిని దేశ విభజన చేయాలంటే వచ్చి ముంగట పటం పెట్టుకొని ఇట్లా గీత గీసి ఇది పాకిస్తాన్ గీత గీస్తే వీళ్ళు వచ్చి నెహ్రూ, గాంధీ వచ్చి సప్పట్లు కొట్టి కరెక్టే, మనం పాకిస్తాన్కి అంత ఇచ్చేయాలి, ఇంకో 100 కోట్లు కూడా ఇచ్చేయాలి అని గాంధీ అంటాడు. 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి, మన భారతదేశము అన్నీ సమానంగా పంచుకున్నాం కదా అంటే, అలా 100 కోట్లు ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తా అని స్వయంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నాడు. దేనికి? పాకిస్తాన్కు 100 కోట్లు ఇవ్వమని. అంటే తాను మంచి వ్యక్తిని నిరూపించుకోవడం కోసం, తాను పెద్ద గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడం కోసం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దేశ విభజనలో 100 కోట్లు పాకిస్తాన్కి ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి బెదిరిస్తే 20 కోట్లు ఇచ్చిర్రు. అదే సర్దార్ పటేల్, మేము ఏ డబ్బులు ఇయ్యము, మా కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇట్లాంటి ఏముండదు, కాశ్మీరు భారతదేశంలో భాగమే అనేటువంటి మాట స్పష్టంగా అదరగొట్టి మాట్లాడుతుంటే పటేల్ నోరు మూసేయించారు. ఇగో ఇది భారతదేశ విభజన గాయాలన్నిటిని కూడా మనం చర్చించుకోవాలి, కొత్త తరానికి తెలవాలి. ఆగస్టు 14న ఏం జరిగింది, ఆగస్టు 14 కంటే ముందు ఈ దేశ విభజన ఎవరు ముందు ప్రపోజల్ పెట్టిరు? ఈ కొత్త కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు, లేకపోతే విదేశీ సిద్ధాంతపు భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ దేశ విభజన హిందువుల వల్ల జరిగిందని ఈ దేశంలో హిందువులను బాధితులు చేసిరు. అరే కుక్కల కొడుకులారా, ఈ దేశంలో హిందువులు ఏ రోజు కూడా ఈ దేశ విభజన జరగాలని కోరుకోలేదు. ఈ దేశం అఖండ భారత్గా ఉండాలనే కోరుకున్నారు. బర్మా ఈ దేశంలో భాగం కాకపోవడానికి ఎవడిది ఆ బాధ్యత? బర్మా ఈ దేశంలో ఉండాల్సింది కదా, భూటాన్ ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, నేపాల్ ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, శ్రీలంక ఈ దేశంలో భాగంగా ఉండాల్సింది కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవాల్సింది కాదు కదా. ఇగో ఈ చరిత్ర మనం భారతదేశంలో ఉన్నటువంటి కొత్త నవ యువతరానికి మనం నేర్పాలి, వచ్చేటువంటి మన పిల్లల తరానికి నేర్పాలి. ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్పి వాళ్ళ వల్లనే స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి ఒక మాట చెప్పి దేశ విభజన గాయాలు, ఈ దేశం విభజన చెందిన రోజు ఎన్ని లక్షల మంది హిందువులు తమ మాన ప్రాణాలను, ఆస్తులను కోల్పోయారనేటువంటి అంశాన్ని ఒకసారి చెప్పాలి, ప్రతి అంశాన్ని చెప్పాలి. ఆగస్టు 14, 1947కు పూర్వం జరిగినటువంటి చరిత్రలో నిజాలను తెలవాలి. ఈరోజు మనకు 3 పూటల బువ్వ దొరికిందా, మనకు ఇంత ఉండడానికి ఇల్లు దొరికిందా, అయిపోయింది మన తరం గడిచిపోయింది అనేటువంటి మాటలు చెప్పుకుంటున్నాం. సరైనటువంటి చరిత్ర లేకపోతే మన వర్తమానం, మన భవిష్యత్తు గమ్యం సరిగ్గా ఉండదు. ఎవరికైనా సరే ఆఖరికి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలంటాం. అట్లాంటిది మన భారతదేశము, మన దేశం యొక్క చరిత్రని అంత తక్కువగా హీనంగా చేసి చూపించుకోవాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది? ఈ దేశ విభజన గాయాలను కొత్త తరానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇంతమంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? పాకిస్తాన్లో పెద్ద భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తిపరులు, అంతస్తున్నటువంటి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని తమ పిల్లల్ని, తమ కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఎంతమంది ఈ దేశానికి వచ్చారు. కానీ ఈ దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఎందుకంటే స్పష్టంగా మళ్ళీ ప్రతి విషయాన్ని మాట్లాడితే హిందూ ముస్లింల మధ్య గొడవలు అయితే హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి అంశాలు తీస్తారు, సున్నితమైనటువంటి అంశం ఏంద్రబే, ఈ దేశమే విభజన జరిగిన తర్వాత అంతకంటే సున్నితం ఇంకే ఉంటుంది?